వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. గుంటూరులో కల్తీ నెయ్యి మీద ఒక ఫ్లెక్సీ పెట్టినందుకు ఎంత పెద్ద వివాదం అయిందో మనందరికీ తెలుసు. ఆ ఫ్లెక్సీ పెట్టకూడదు అక్కడ అని దాన్ని అడ్డుకున్నందుకు లేదా దాన్ని తొలగించమని చెప్పినందుకు చాలా శాంతియుతంగా వెళ్లి అక్కడ ఈ పోస్టర్ ఉంచొద్దు, త్వరలో తీసేయండి అని చెప్పినందుకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారిని కక్షగట్టి జైల్లో పెట్టి 18 రోజులు ఎంత ఇది చేశారో మనందరికీ తెలుసు. ఆయన మీద దాడి, ఆయన రకరకాల ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఆ సందర్భంలో ఆయన ఏదో చిన్న మాట తూలినందుకు దాన్ని పట్టుకుని ఆయన్ని అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో పెట్టడం. సరే, ఆయన బయటకు వచ్చి అంతకు రెట్టింపు ఇదితోటి ఆయన యాక్టివ్ గా కార్యకలాపాల్లో పాల్గొనడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇలాంటి తరహా ఘటన విజయవాడలో జరగకుండా, అలాంటి ఫ్లెక్సీ విజయవాడలో పెట్టకుండా ముందు జాగ్రత్తగా ఒక సామాజిక బాధ్యతతో విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి అలాగే పోలీస్ కమిషనర్ కి కూడా నోటీసులు ఇప్పించేలా చేసి ఒక పిటిషన్ వేసి దాని మీద సామాజిక బాధ్యతని తీసుకున్నటువంటి సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు మనతో ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ చాలా గ్రేట్ సార్, ఎందుకంటే మరో గుంటూరు తరహా సంఘటన రిపీట్ అయి ఉంటే సరే, నాయకుల్ని ఏదో ఒక వంక పెట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ మరో దాడి, చాలా దారుణమైనటువంటి దాడులు జరిగాయి గుంటూరు ఘటనలో చూసాం మనం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ ఇంకా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా మన ప్రేక్షకులకి? వీటీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలండి. మోహన్ గారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందో. అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయటం, అన్యాయంగా చాలా మందిని అక్రమ కేసులు ఇరికించడం, చేయాల్సిన పనులు చేయకూడని పనులని చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే గుంటూరులో ఫ్లెక్సీ గురించి తమరుపడే చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా గానీ ఆ ఫ్లెక్సీలు పెట్టి, అంటే వాళ్ళు ఉన్నత న్యాయస్థానాన్ని కూడా బేఖాతరు చేసి, ఇందులో ఎటువంటి కల్తీ లేదని ఒక పక్క సుప్రీంకోర్టు వారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఇల్లీగల్ గా ఒక ఫ్లెక్సీని గుంటూరు నగరం మధ్యలో ఏర్పాటు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు దాన్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. ఇది అందరికి తెలిసిందే. అది క్వశ్చన్ చేసినందుకు గాను ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఏ విధమైన దాడులు చేశారు, వాళ్ళు దాడులు చేసి, వాళ్ళు రభస చేసి, వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేసి, ఇంటిలో పాదిని భయపెట్టి ఆడవాళ్ళని చిన్నపిల్లలను కూడా తిరిగి ఆయనే జైలు పంపించారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇలాంటి వాతావరణం ఎక్కడ జరగలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక ముందు కూడా జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఇంత అన్యాయం అన్నమాట. ఇలాంటి పరిస్థితిని వాళ్ళు ప్రతి నగరంలో చేయడానికి కొన్ని శక్తులు, అరాచక శక్తులు సిద్ధంగా ఉన్నాయని మాకున్న సమాచారం. దాంతో నేనేం చేశానంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్ విజయవాడ మహానగరంలో రిపీట్ కాకుండా ముందు జాగ్రత్తగానే నేనేం చేశానంటే, విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి, పోలీస్ కమిషనర్ కి వీళ్ళిద్దరిని బాధ్యతలుగా చేస్తూ నేనే పిటిషనర్ కమ్ అడ్వకేట్ గా కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఏమని, నగరంలో ఉన్న ఇల్లీగల్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లు అవి రాజకీయానికి సంబంధించినయా, సినిమాకు సంబంధించినయా, లేకపోతే బర్త్డే పార్టీలకు సంబంధించినయా, ఎమ్మెల్యేలను పొగుడుతూ పెట్టినయా, ఎంపీల్ని పొగుడుతూ పెట్టినయా, తిడుతూ పెట్టినయా, ఇట్లాంటి ఇల్లీగల్ హోర్డింగ్స్ ఏమున్నా సరే ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయమని చెప్పేసి ఈ కమిషనర్లు ఇద్దరిని కూడా బాధ్యతగా చేస్తూ నేనే పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. కోర్టు వారు దానికి వెంటనే స్పందించడం కూడా జరిగింది. చాలా మంచి పని అని చెప్పేసి ఆఫ్ ది రికార్డు చాలా మంది ఆఫీసర్లు కూడా నన్ను అప్రిషియేషన్ చేయడం కూడా జరిగింది. సో దాంతో వాళ్ళిద్దరికి నోటీసులు వెళ్ళియండి. నోటీసులు వెళ్ళడం కూడా వాళ్ళిద్దరు కూడా మన తారీఖున వాళ్ళ తరపున కూడా అటెండ్ అయ్యారు. ఒక కౌంటర్ కూడా ఫైల్ చేశారు. ఈ దాని వల్ల వాళ్ళు చేసింది ఏంటంటే, ఒక 70% నగరంలో, విజయవాడ నగరంలో మొత్తం రిమూవ్ చేసిన మాట వాస్తవమే. వాళ్ళు ఏం చేశారు, 70%, 60% రిమూవ్ చేశారు. మిగిలిన 30-40% అలాగే ఉన్నాయి. వాళ్ళకేంటంటే, ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ కి, పోలీసులకు కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయండి పొలిటికల్ లీడర్స్ నుంచి. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళు బెండ్ అవ్వక తప్పదు. సో రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని ప్రతిఘటిస్తూ ఉంటారు. మా ఫ్లెక్సీలు తీయటానికి ఇల్లేదు, మీరు అసలు ముట్టుకోవడానికి ఇల్లేదు అని ఈ కొంచెం వాళ్ళకి ఫోన్లు వెళ్తా ఉంటాయి, ఆఫ్ ది రికార్డు, అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ. దాంతో పాపం వాళ్ళు ఒక 60-70% తీసినా ఆ 30-40% గురించి వెనకాడుతున్నారు. వాళ్ళు వచ్చి కోర్టుకి ఏం చెప్పారంటే కౌంటర్ ఫైల్ చేశారు, ఫోటోలతో సహా. మేము చాలా రిమూవ్ చేసామని, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి, ఇంకా కేసు క్లోజ్ చేయండి అని చెప్పారు. బట్ నేను అగ్రీ కాలేదు వాళ్ళ ఒపీనియన్. జడ్జి గారికి నేనేం చెప్పానంటే, వీళ్ళు ఒక 60-70% మాత్రమే రిమూవ్ చేశారు, మిగిలిన 30-40% అలాగే ఉంది. అవి కూడా రిమూవ్ చేస్తేనే
కేసు క్లోజ్ చేయండి, అదర్వైజ్ ఐ యాక్సెప్టెడ్ విత్ దిస్ ఒపీనియన్ అని చెప్పేసి నేను రాశాను. ఇమీడియట్ గా జడ్జి గారు కూడా మీరు ఇలా చేయొద్దు, సగం తీసి సగం చేయకుండా ఉండొద్దు. ఒక లాయర్ గారు ఆయన పబ్లిక్, ఆయన సొంతానికి ఏమి దీన్ని కేసు ఫైల్ చేయలేదు, పబ్లిక్ కోసం, సొసైటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమానికి ఆయన ముందుకు వచ్చాడు. ఈ రోజులు ఇలా రావడమే గొప్ప. వచ్చిన ఆయనకి మీరు జస్టిస్ చేయండి. ఆయన నగరం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం కనుక మీరు ఇమ్మీడియట్లీ మీ ఇంకో వాయిదా ఇస్తున్నాను, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తున్నట్టు ఆ ఫొటోస్ తో సహా, ఫోటోగ్రాఫ్స్ తో సహా కోర్టుకి ఫైల్ చేయాలి విత్ ఎవిడెన్స్. అలాగే కోర్టు మరి నాకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడన్నా రిమూవ్ చేయకపోతే ఆ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ ఇల్లీగల్ ఎక్కడైతే ఉన్నాయో మీరు కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి ఆ ఎవిడెన్స్ కాస్త ఫైల్ చేస్తే వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామండి, పలానా చోట ఉంది మీరు తీలుగా ఇప్పుడు తీసుకుని రండి అని చెప్తే అక్కడ మనకు కూడా బాగుంటది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది విజయవాడ నగరంలో ఒక మంచి పని చేసేమన్న తృప్తి అయితే మాకుంది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కానీ, ఈ సినిమా వాళ్ళు కానివ్వండి, ఈ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది అన్నెసరీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లు పెట్టేసేసి వీటి వల్ల యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలా భయంకరమైన యాక్సిడెంట్లు సార్. యాక్సిడెంట్లతో పాటు పొల్యూషన్ ప్రాబ్లం, యాక్సిడెంట్లు అన్ని ఎన్నో గొడవలు, రాజకీయ గొడవలండి. ఫ్లెక్సీల దగ్గర గొడవలు చేసుకోవటం, ఫ్లెక్సీల దగ్గర కేసులు పెట్టుకోవటం, ఫ్లెక్సీల దగ్గర ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం, ఇది మనం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు దయచేసి ఈ విషయం దశగా కొంచెం పాజిటివ్ గా ఆలోచించాలి. సో ఈ కేసు మీద ఫైల్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలో జగన్ బొమ్మ పెట్టడం, జగన్ ప్లే ఇలాగా, తర్వాత రకరకాలు ఇవన్నీ చూసాము సార్. ఇప్పుడు లోకల్ పొలిటికల్ లీడర్స్ నుంచి మరి మీకు ఎలాంటి ప్రతిఘటన, ఏమైనా ఒత్తిళ్లు అలాంటివి ఏమైనా ఎదురయ్యాయి అంటారా? అవన్నీ ఎప్పుడు ఉంటాయి సార్, అవన్నీ తప్పకుండా అవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, గత 25 years నుంచి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకన్నా పెద్ద కేసులే నేను పబ్లిక్ కి సంబంధించి కానీ, మీరు చెప్తూ ఉంటారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ ఉంటారు అశోక్ కుమార్ గారు, ఇవన్నీ కూడా అలాంటి ఎన్నో చేసినాయి. రైల్వే డిపార్ట్మెంట్ ఫైల్ చేశాను, ఆర్టీసీ మీద ఫైల్ చేశాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఫైల్ చేశాను. ఇలా నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయంట. రోడ్లు సరిగ్గా లేవని మున్సిపల్ కమిషనర్ మీద కూడా కేసులు ఫైల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కోర్టు అటెండ్ అవ్వకపోతే కోర్టు వరకు నాన్ అవైలబుల్ వారెంట్లు ఇచ్చి హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసర్ కూడా కోర్టుకి పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకంటే పెద్ద కేసులు నేను చేయటం వల్ల ఇది కూడా నేను కొంతమంది సజెస్ట్ చేశాను నన్ను, లాయర్ గారు మీరైతే కరెక్ట్ గా ఉంటుంది, యువర్ ఏ యాక్ట్ పర్సన్, దయచేసి ఇల్లీగల్ ఓటింగ్స్ గురించి, ఇల్లీగల్ ఈ బ్యానర్ల గురించి కాస్త మీరు కొంచెం మనసు పెట్టి చూడండి అది కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ విజయవాడ కూడా రిపీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సో ఈ వాతావరణం మాకు కనిపించింది. ఆల్రెడీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కూడా మనం చూసాం. కారణం వేరైనప్పటికీ ఆయన ఇంటి మీద దాడి ఇప్పుడు ఎలాంటిది ఏదైనా జరుగుంటే ఇంకా అసలు చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు అక్కడ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. సో దాంతో చాలా ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ప్రివెన్షన్ మీరు తీసుకుంది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దీంతో ఈ విధంగా ఒక మంచి పని చేసామన్న తృప్తి అయితే ఉంది. మరో అంశం మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వై టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.